సార్ ములుగు జిల్లాలో మొన్న ఎన్‌కౌంటర్ జరిగింది కదా! సో, అది ఫేకు అనే విషయం తెలిసింది. సో, దీనివల్ల అసలు పోలీసులకి ఏమన్నా శిక్ష పడే అవకాశం ఉంటుందా? ఇది కోర్ట్‌లో కేస్ కూడా వేశారు అన్న విషయం తెలిసింది. సో, దీని గురించి ఏంటి సార్? మొన్న ములుగు ఆహ్, జిల్లాలో ఏటూరు నాగారం దగ్గర చలపాక అనే హ్మ్. ఏరియాలో మావోయిస్టులకి, గ్రేహౌండ్స్ పోలీసులకి మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 7 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 16 మంది మావోయిస్టులు 3 సార్లు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. 3 సార్లు 16 మంది చనిపోయారు. సో, ఇది మనం ఆల్రెడీ దీని మీద నేను చెప్పాను. హ్మ్. సో, ఈ 7 మందికి మత్తు పదార్థాలిచ్చి వాళ్ళ ఆహారంలో ఆహ్, దాని ద్వారా వాళ్ళు మత్తులోకెళ్ళినాక వాళ్ళని పట్టుకొని పోలీసులు చంపేశారని పౌర హక్కుల సంఘం నిజ నిర్ధారణ కమిటీ ప్రకటించింది. ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ దీని మీద స్టేట్మెంట్ ఇచ్చారు. హ్మ్. క్లియర్‌గా ఇది పట్టుకొని కాల్చి చంపింది తప్ప నిజమైన ఎన్‌కౌంటర్ కాదని. అయితే దాని మీద ఇప్పుడు అందులో మృతుల్లో ఒకరైన మల్లయ్య వాళ్ళ భార్య కాలువల ఐలమ్మ అనే ఆమె హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అందులో ఆమె ఏం చెప్తుందంటే, నా భర్తను చూసుకోవడానికి కూడా వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. నేను ఎస్పీకి కూడా లెటర్ రాశాను, కానీ నన్ను పర్మిషన్ ఇవ్వలేదు. ఆ హ్మ్. భర్తని చూసుకోవాలి, అట్లాగే ఇది ఫేక్ ఎన్‌కౌంటర్, దీని మీద విచారణ జరిపించండి అని హైకోర్టులో ఆమె వేసింది. ఆమె తరపున అడ్వకేట్ సురేష్ ఆర్గ్యూ చేశాడు. జస్టిస్ బి విజయసేనారెడ్డి దీని మీద విచారించారు. హ్మ్. సో, అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా, హోమ్ శాఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా దీని మీద వాదనలు వినిపించారు. సో, ఇక్కడ ఈమె తరపున వాదనలు వినిపించిన సురేష్ ఏం చెప్తున్నా అంటే, ఇది క్లియర్‌గా ఫేక్ ఎన్‌కౌంటర్, పట్టుకొని హ్మ్. కాల్చేశారు. ఒకవేళ నిజమైన ఎన్‌కౌంటర్ అయితే వాళ్ళ బంధువులకి శవాల్ని చూపించకుండా పోస్ట్ మార్టం చేయకూడదు. హ్మ్. పోస్ట్ మార్టం ముందే వాళ్ళ శవాలు ఆగమేఘాల మీద పోస్ట్ మార్టం చేసేసారు. హ్మ్. పోస్ట్ మార్టం చేయకముందే వీళ్ళు టెలిగ్రాములు ఇచ్చి వాళ్ళకి చెప్పారు, మేము మా వాళ్ళని చూసుకోవాలి, నా భర్తను చూసుకోవాలి అని ఎస్పీకి ఫోన్ చేసింది. అన్నీ చేసినా కూడా వీళ్ళని అలో చేయకుండా చేయడంలో ఆంతర్యం ఏంటి హ్మ్. అనేది వీళ్ళు మాట్లాడితే, అక్కడ గవర్నమెంట్ లీడర్ ఆయన ఏం మాట్లాడారంటే, ఇది మామూలుగా వాళ్ళ అడవుల్లో కూంబింగ్ జరుగుతుంటే తారసపడ్డారు వీళ్ళు, లొంగిపోమని హెచ్చరిస్తే వాళ్ళు కాల్పులు జరిపారు. హ్మ్. ఆత్మరక్షణ కోసం గ్రేహౌండ్స్ వాళ్ళు కాల్పులు జరిపారు. దాంట్లో వాళ్ళు 7 మంది చనిపోయారు. సో, తర్వాత ఎప్పుడైతే ఎన్‌కౌంటర్ జరిగిందో ఇమ్మీడియట్‌గా కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి ఒక ఫోరెన్సిక్ టీమ్‌ని పిలిపించారు. ఆ ఫోరెన్సిక్ టీము వచ్చింది. పోస్ట్ మార్టం చేశారు. ఇప్పుడు అక్కడే ఉన్నాయి శవాలు, వెళ్ళి చూసుకోవచ్చని వాళ్ళు చెప్పారు. హ్మ్. సో, కోర్ట్ ఏం చెప్పింది, ఇదంతా విచారించిన తర్వాత ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ అడిగింది. ఎవరెవరు పోస్ట్ మార్టం చేశారో వీడియో తీశారా లేదా, వీడియో ఫుటేజీ ఇవ్వండి. అట్లాగే ఎవరైనా బంధువులు అడిగితే శవాల్ని చూపించండి అనేది చెప్పింది. హ్మ్. మంగళవారానికి వాయిదా వేసింది. ఇలాంటి కేసు ఇందులో ఏం జరుగుతుందనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. నాకు తెలిసి గతంలో ఇలాంటివి చాలా 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 జరిగాయి. హ్మ్. ఎందుకంటే జనరల్‌గా 99% ఎన్‌కౌంటర్‌లన్నీ కూడా పోలీసులు చేసే ఫేక్ ఎన్‌కౌంటర్. హ్మ్. ఫేక్ అంటే మామూలుగా ఒకే ఒక్క కథ చెప్తుంటారు. కూంబింగ్‌లో ఉన్నారు, హ్మ్. వాళ్ళు ఎదురుపడ్డారు, వాళ్ళని లొంగిపోమని హెచ్చరిస్తే వాళ్ళు కాల్పులు జరిపారు, వీళ్ళు హ్మ్. సో, ఇప్పుడు నక్సలైట్లు, నేను కూడా ఉద్యమంలో పనిచేశా కాబట్టి నాకు ఐడియా ఉంది. వాళ్ళు ఆహ్, మంచి ట్రైనింగ్ ఉంటది, చనిపోవడానికి సిద్ధమై ఉంటారు. వాళ్ళ హ్మ్. దగ్గర మంచి వెపన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఇరువైపులా గాయాలు కావాలా, యువతలు హ్మ్. కూడా చనిపోవాలి. నిజమైన ఎన్‌కౌంటర్ అయితే అదెప్పుడూ జరగదు. హ్మ్. ఎప్పుడు చూసినా ఎప్పుడో రేర్ అనమాట. మనకి ఎన్‌కౌంటర్‌లన్నీ కూడా నక్సలైట్లే చనిపోతుంటారు. వాళ్ళ దగ్గర విప్లవ సాహిత్యం దొరుకుతది, తుపాకులు దొరుకుతాయి. హ్మ్. ఇదే కథ నేను 30 ఏళ్లుగా వింటున్నా. సేమ్ హ్మ్. స్టోరీ చెప్తారు. వీళ్ళు కూంబింగ్ ఎళ్లారంట, వాళ్ళు కనపడ్డారంట, వీళ్ళు లొంగిపోమన్నారంట, వాళ్ళు హ్మ్. కాల్పులు జరిపారంట, వీళ్ళు ఆత్మరక్షణ తిరిగి కోసం కాదు. కాల్పులు జరిపారంట, హ్మ్. ఇన్ని శవాలు దొరికాయి, ఇంత సాహిత్యం దొరికింది. కిట్లలో ఇదే కథ నడుస్తూ ఉంది. ఇక్కడ క్లియర్‌గా ఏందంటే, నక్సలైట్లను నెక్స్ట్ 2026 మార్చి లోపల మావోయిస్టులని కంప్లీట్‌గా నిర్మూలిస్తానని అమిత్ షా ప్రకటించాడు ఈ మధ్యన. హ్మ్. హ్మ్. అందుకని వాళ్ళు అన్ని రాష్ట్రాల పోలీసు మీద తీవ్ర ఒత్తిడి ఉంది హ్మ్. మావోయిస్టులు ఉన్న ప్రాంతాల్లో.
అంటే అమిత్ షా చెప్పాడు కాబట్టి ఈ లోపల చంపేయాలంటే మీరు ఏమన్నా చేయండి, మాకు రిజల్ట్ కావాలా అన్న పద్ధతిలో. సో దాంతో వీళ్ళు రంగంలోకి దిగి చేస్తున్నారు. మావోయిస్టులు ఏంది, ఇది జరగడానికి 4 రోజుల ముందే అక్కడ ఇద్దరు గిరిజనుల్ని, ఊయిక్ అర్జున్, రమేష్ అనే ఒక గిరిజనుల్ని ఇన్ఫార్మర్లు అని చెప్పి ఇద్దరిని చంపేశారు. దాంతో గిరిజనుల ఒక 2000 మంది ఏటూరు నాగారంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ కూడా నిలిపారు. మామూలుగా జనరల్గా ఏంటంటే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఒకటి, గిరిజనులు ఇన్ఫార్మల్గా తయారు చేయడం కూడా మళ్ళీ పోలీసులే చేస్తారు. నయానో భయానో డబ్బులు ఇస్తారు, భయం పెడతారు, చేస్తారు. చేస్తేమో ఇటు నక్సలైట్లు వాళ్ళని చంపకపోతే, మావోయిస్టులు ఇన్ఫార్మల్ చంపకపోతే వాళ్ళు చనిపోతారు. కాబట్టి వాళ్ళు ఇన్ఫార్మల్ని చంపాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. ఇన్ఫార్మల్ని వాళ్ళు చంపుతారు. చంపితేమో బంధువుల్లోనూ చుట్టుపక్కల వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత ఉపయోగించుకొని పోలీసులు పోస్టులు వేయించడం, వీళ్ళ దగ్గర ధర్నాలు చేయించడం అనేది చేస్తారు. ఇది 30 ఏళ్ళుగా ఇదే మోడస్ ఆపరెండి జరుగుతూ ఉంది. ఇది ఎప్పుడూ ఇదే జరుగుతుంది, వేరే ఏమీ లేదు. సో బేసిక్గా ఏంటంటే మావోయిస్టులను ఏదో ఒక పద్ధతిలో చంపేయాలి. కోర్టు పెట్టి, పోలీసులు కేసులు పెట్టి, మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఉద్యమాల్లోకి పోవడం, ఇవన్నీ ఎందుకు? చంపేస్తే పని అయిపోతుంది కదా అనేది ఈ షార్ట్ కట్ మెథడ్ అనేది ఎప్పటి నుంచో చేస్తుంది ప్రభుత్వం, ఇప్పుడు కూడా చేస్తుంది. దీనికి ఇక్కడ కేసీఆర్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, రేవంత్ ఉన్నా, ఇంకెవరున్నా తేడా లేదు. అక్కడ జగన్ ఉన్నా తేడా లేదు. ఎందుకంటే ఇది సెంట్రల్ పాలసీ కాబట్టి చీఫ్ మినిస్టర్లు ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకించే పరిస్థితి లేదు, అవసరం కూడా లేదు. వాళ్ళకి కూడా మంచిదే కదా, లేకపోతే అనుకుంటారు వీళ్ళెళ్ళి వ్యాపారం. ప్రధానంగా ఏముందంటే మావోయిస్టులు ఇవాళ మొత్తం 500 రకాల ట్రైబ్స్ ఇండియాలో ఉంటే 50 రకాల ట్రైబ్స్ మోస్ట్ ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబ్స్ అంటారు వాళ్ళని. ఆ ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబ్స్ల మధ్య వీళ్ళు పోరాడుతున్నారు. అయితే వీళ్ళు అంతా ఎక్కడో అసలు రెవెన్యూ విలేజ్లు కావు. కొన్ని ఛత్తీస్గఢ్లో, మిగతా చోట్ల కొన్ని విలేజ్లను అయితే అసలు పాకిస్తాన్ అని కూడా పోలీసులు పిలుచుకుంటారు. అంటే అవి విలేజ్లుగా అంత లోతట్టులో ఉంటాయి. సో అక్కడికి ఎవరు కూడా అధికారులు వెళ్ళరు, అభివృద్ధి ఏముండదు. అలాంటి దగ్గర వీళ్ళు ఉన్నారు. సరే, అలాంటి దగ్గర వీళ్ళు జనతన్ సర్కార్ అని చెప్పి అక్కడ వీళ్ళు ఎక్కువ చేసే కార్యక్రమాలు ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ ఇవ్వడం. మామూలుగా ఎవరికైనా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైవ్లీహుడ్ సమస్య అంటే ఆ మధ్య ఫ్రెంచ్ హిస్టోరియన్ 3 రకాల నీడ్స్ని విభజించాడు. మనుషులకి 3 రకాల నీడ్స్ ఉంటాయి. ఒకటి లివింగ్ నీడ్స్, కూడుగూడు గుడ్డ. ఇవి సంపాదించుకోవడానికి లైవ్లీహుడ్ నీడ్స్, వృత్తో ఇంకోటి ఉద్యోగం. మూడోది లైఫ్ స్టైల్ నీడ్స్. లైఫ్ స్టైల్ నీడ్స్ అనేది అనంతం. అది ఎంతన్నా నీకు ₹1,00,000 కారు ఉంది, ఒక 50 కోట్ల కారు కూడా ఉంది, కాబట్టి దానికి అనంతమైంది. కానీ ఇవి బేసిక్ లివింగ్ నీడ్స్ బేసిక్. ఈ లివింగ్ నీడ్స్ సంబంధించి, లైవ్లీహుడ్ నీడ్స్ సంబంధించి మావోయిస్టులు అక్కడ పనిచేస్తున్నారు. అంటే వాళ్ళు పిల్లలకి వీళ్ళు టీచ్ చేస్తున్నారు, వాళ్ళకి మెడికల్గా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించి హెల్ప్లు చేస్తున్నారు. రోడ్లు, ఎలా చెరువులు తవ్వించడం, ఇట్లాంటి గవర్నమెంట్ చేయాలని పని మావోయిస్టులు జనతన్ సర్కార్ పేరుతో చేస్తుంది. దానివల్ల గవర్నమెంట్కి కూడా మంచిదే కదా, ప్రజలకి మేలే కదా మావోయిస్టులు చేస్తున్నారు అనే అభిప్రాయం చాలా మందికి వస్తుంది. కానీ అక్కడ ఏంటంటే మన ఫారెస్ట్లలోనే ఎక్కువ పరిశ్రమలు ఉంటాయి. వెదురు పరిశ్రమ కావచ్చు, మైన్స్ కావచ్చు, ఇలాంటి అనేక పరిశ్రమలు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అక్కడే ఉంటాయి. దీని వెనక కార్పొరేషన్స్ ఉంటాయి. వీళ్ళకి మావోయిస్టులతో ఇబ్బంది అక్కడ. సో అందువల్ల మావోయిస్ట్ లేకపోతే వీళ్ళు నీట్గా అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. అందుకని గవర్నమెంట్ మీద ప్రెజర్ వస్తుంది ఆ మావోయిస్టులు క్లియర్ చేయమని. సో మావోయిస్టులు